ఈరోజు భారతదేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఫ్యామిలీ మీద నమ్మకం పోతుంది, దాంపత్యం మీద నమ్మకం పోతుంది, మ్యారేజ్ అనే సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. పెళ్లి వద్దు అంటున్నారు చాలా మంది యువత ఈ రోజులలో. 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవడం చాలా మంది. కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ సంతోషంగా లేకపోవడం వాళ్ళు చూశారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బ్రదర్స్ లైఫ్లో చాలా ఇష్యూస్ రావడం వల్ల ఈ వివాహం అనే దాని మీద ఒక నమ్మకం పోయిన పరిస్థితులు ఈరోజు సమాజంలో కనపడుతున్నాయి. బయటికి చాలా సక్సెస్ఫుల్గా కనిపించే వాళ్ళు ఫ్యామిలీ పరంగా సంతోషంగా లేరు. అందువల్ల ఈ మ్యారేజ్ సిస్టమే తప్పు అనే ఒక అభిప్రాయానికి ఈరోజు చాలా మంది వస్తున్నారు. ఫ్యామిలీ గురించి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమంటాడు తెలుసా అండి? ఇది నీకు మంచిది అంటాడు. ఫ్యామిలీ మంచిది అని చెప్పే ఫస్ట్ వ్యక్తి దేవుడే. అరే ఎందుకురా నాయన పెళ్ళి అనేది లోకం. పెళ్లి చేసుకోకుండా ఒక 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు బతికిన తర్వాత అప్పుడు అర్థమైతే అరే ఒక తోడు ఉంటే బాగుండని, అరే ఒంటరిగా బతికాను, అనవసరంగా ఇదంతా ఏదో పెద్ద పెద్ద ఫిలాసఫీసు, ఏదో పెద్ద ప్రపంచానికి మెసేజ్ ఇస్తున్నాం అన్నట్టుగా పెళ్లి చేసుకోకుండా అనవసరంగా జీవితం అంతా నాశనం అయిపోయింది. పెళ్ళి అయి ఉంటే ఒక తోడు ఉండేది, నాన్న అని పిలవడానికి, అమ్మ అని పిలవడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు కదా అనేటువంటి ఒక అభిప్రాయం తర్వాత వస్తుంది. ఖచ్చితంగా కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ ఎదురవుతుండొచ్చు. కొంతమందికి చాలా చేదు అనుభవం అయి ఉండొచ్చు మ్యారేజ్. కొంతమంది జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే అనిపించే విధంగా ఉండొచ్చు. కానీ ఫ్యామిలీని దేవుడు గొప్ప ఉద్దేశంతో చేశాడు. వివాహం గురించిన కొంత జ్ఞానం అవసరం అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందని చెప్పలేను, కానీ వివాహానికి కొంత జ్ఞానం అయితే అవసరమని నేను భావిస్తున్నాను. జ్ఞానం లేని వివాహం ఖచ్చితంగా చెడిపోతుంది. చెడిపోవడం ఇన్ ద సెన్స్ విడాకులు దాకా పోవడమో, ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడమో, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తాయంటే జ్ఞానం లేకపోవడం వస్తాయి. అందుకని వివాహానికి కొంత జ్ఞానం అనేది అవసరమని నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను. దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో, జ్ఞానం వలన ఇల్లు, ఏ హౌస్ ఈజ్ బిల్ట్ బై విజ్డమ్. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుందంట. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ది అండర్స్టాండింగ్. వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. జ్ఞానం వలన ఒక ఇల్లు కట్టబడాలంటే, ఇల్లు అంటే కుటుంబమే, ఒక కుటుంబం కట్టబడాలంటే జ్ఞానం కావాలని వాక్యం సెలవు. నాకు తెలియదండి అంటే సరిపోదు. తెలియకపోవడం వల్ల వచ్చే నష్టము చాలా చాలా పెద్దది. జ్ఞానము అని చెప్పినప్పుడు మీకు జ్ఞానమే లేదని కాదు, అందరికీ జ్ఞానం ఉంది. కాకపోతే అందరికీ లోక సంబంధమైన జ్ఞానము, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం ఉంది తప్ప దైవ జ్ఞానం, దైవికమైన జ్ఞానము సమాజంలో చాలా తక్కువ ఉందని చెప్పాలి. అంటే దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడే ఒక విధంగా కుటుంబం నడవాలని దేవుడు కొంత ప్రణాళిక చేసి పెట్టాడు. ఆ దైవ ప్రణాళికలో నడవడం అనేది దేవుని జ్ఞానం. అలా కాకుండా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి విని కాపురం చేయకపోతే ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి.